భాగ్యలక్ష్మి, ఈవిడేనా మీ పెద్ద కోడలు అని భాగ్యలక్ష్మి పక్కన 7 వారాల నగలు దిగేసుకొని పొగరుగా నిలబడిన అమ్మాయిని చూసి అడిగింది మంగ. భాగ్యలక్ష్మి మంగ ఇరుగుపొరుగువారు. వాళ్ల వీధిలోనే తెలిసిన వాళ్ల పెళ్లికి హాజరయ్యారు ఆ వీధంతా. మన భాగ్యం కూడా తన కోడలిని తీసుకుని వెళ్ళింది ఆ పెళ్లికి. అవును మంగా, నా పెద్ద కొడుకు భార్య సరిత, నా పెద్ద కోడలు, మా ఇంటి మహాలక్ష్మి. ఈ వీధిలో అందరికంటే ఎక్కువ కట్నం నా పెద్ద కోడలే తెచ్చిందే అంటూ మిడిసిపడింది భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి మిడిసిపాటుకి మూతి తిప్పుకుంది మంగ. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండో భాగ్యం, కాస్త గొప్పలు చెప్పుకోవడం తగ్గించు అని సలహా ఇచ్చి పక్కకి తప్పుకుందావిడ. అత్తయ్య, ఆవిడేంటి అలా మాట్లాడుతుంది? మన దగ్గరే పాలుకుంటుంది కదా, ఇంకొన్ని నీళ్లు ఎక్కువ కలిపేయండి అని కసిగా అంది సరిత. అలాగే అమ్మా, మంచి సలహా ఇచ్చావు, మా ఇంటి మహాలక్ష్మివి నువ్వు అంటూ సరితకి మెటికలు విరిచింది భాగ్యలక్ష్మి. ఏంటి భాగ్యం గారు, కోడలికి అప్పుడే దిష్టి తగిలేసిందా? నలుగురిలోనే దిష్టి తీస్తున్నారు అని అడిగింది మరో పక్కింటావిడైన సుబ్బమ్మ. అదేం లేదు వదినా, కోడలు తల తిరుగుతుందంటుంటే ఏ కన్ను పడిందో అని కంగారొచ్చింది అని వచ్చిరాని నవ్వు నవ్వింది భాగ్యలక్ష్మి. నువ్వు కోడలిని చూసుకునే విధానం చూస్తుంటే నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా చెయ్యాలనుంది భాగ్యం. మీ చిన్నబ్బాయికి పెళ్ళింకా చెయ్యరా అని అడిగింది సుబ్బమ్మ. చేస్తాం వదినా, మా చిన్నోడు ఇంకా చిన్నపిల్లాడే కదా అని అంటూ నసిగింది భాగ్యలక్ష్మి. ఎంత చిన్నపిల్లాడు? మా పిల్లాడి వయసు మొన్నే 66 వెళ్ళి 7 వచ్చాయి. మా పిల్లాడి వయసు మీ చిన్నోడి వయసు ఒక్కటే, మర్చిపోయావా భాగ్యం అని అడిగింది సుబ్బమ్మ. మీరన్నది నిజమయ్యుండొచ్చు పిన్నిగారు, కానీ మా మరిదికి సంబంధాలు రావాలి కదా అని హేళనగా నవ్వింది సరిత. ఏంటి, సంబంధాలు రాలేదా? ఏం భాగ్యం, మీ చిన్నోడు ఎర్రగా బుర్రగా అందంగానే ఉంటాడు కదా అని ఇద్దరినీ మార్చి మార్చి చూసింది సుబ్బమ్మ. అందముంటే సరిపోతుందా పిన్నిగారు? ఇన్కమ్ ముఖ్యం. ఏదో చేస్తున్నానన్న పేరుకి చేస్తుంటాడు ఆ ఉద్యోగం. అందులోనూ నాకొచ్చే జీతంలో సగం కూడా రాదతనికి. ఇంకెలా వస్తాయి సంబంధాలు అని మాటలు సాగదీసి చెబుతూ వెకిలిగా నవ్వింది సరిత. అవునా? జీతం అంతంత మాత్రమే అయితే ఎవరు వస్తారులే అమ్మా. భాగ్యం, మళ్ళీ వస్తానే. మాకు మా ఆడపడుచు కొడుకున్నాడు. ఈ ఏడాది పిల్లకి పెళ్లి చేసేస్తాం. ఇది చెప్పాలనే వచ్చాను అంటూ పక్కకి తప్పుకుంది సుబ్బమ్మ. చూసారా అత్తయ్య, ఈ కాలంలో ఉద్యోగం కంటే జీతం ఎంత వస్తుందో అనేదే ముఖ్యం. నేను మీ పెద్దబ్బాయి మీకు ఆ గౌరవం తీసుకొచ్చాం అంటూ గొప్పలిపోయింది సరిత. నిజమే అనుకుని మా ఇంటి మహాలక్ష్మి తల్లి నువ్వు అని మురిసిపోయింది భాగ్యలక్ష్మి. ఏమే భాగ్యలక్ష్మి, పెద్దోడి పెళ్ళై 2 ఏళ్లయింది, చిన్నోడి పెళ్ళెప్పుడు అని అడిగింది మాటకారైన భాగ్యలక్ష్మి స్నేహితురాలు కవిత. హీ, సంబంధముంటే చూడు కవి అంటూ పళ్ళికిలించింది భాగ్యలక్ష్మి. ఎంత కావాలేంటి కట్నం అంటూ ఆరా తీసింది కవిత. పెద్ద కోడలు 25 వరకు తెచ్చింది కాబట్టి చిన్న కోడలు 30 అయినా తీసుకురాకపోతే ఏం బాగుంటుంది కవి, అందుకే ఓ 30 వేసుకో అంటూ తేలికగా చెప్పేసింది భాగ్యలక్ష్మి. ఆవిడను ఎగాదిగా చూసి గొంతెమ్మ కోరికలు తగ్గించవే అని భోజనాల వైపు వెళ్ళిపోయింది కవిత. అదేంటి సరిత, కవిత అంత మాట అనేసింది? నేనన్నదానిలో ఏమైనా తప్పుందా అని సాగదీసుకుంటూ అడిగింది భాగ్యలక్ష్మి. లేదత్తయ్య, మిమ్మల్ని చూసి వాళ్ళకి కుళ్ళు అంతే. పదండి, మనం స్టేజ్ ఎక్కుదాం అని ఉత్సాహంగా అత్తగారిని ఊపేసింది సరిత. తన గొప్పలు నగలు అందరికీ చూపించాలన్న ఆరాటం ఆమెలో. సరే పదమ్మా అంటూ కోడలిని అనుసరించింది భాగ్యలక్ష్మి. ఆ పెళ్లిలో ఉన్నంతసేపు చేయి చేయి పట్టుకొని ఆదర్శ అత్తాకోడళ్లలా తిరిగి కడుపు నిండా తినేసి గొప్ప కొద్దీ చదివింపులు చదివించి మాట్లాడుకుంటూ కాలినడకన ఇంటికి చేరుకున్నారు భాగ్యలక్ష్మి సరిత. భగభగమండే సూర్యుడు నడినెత్తిన నాట్యం చేస్తుంటే చెమటలు చిందిస్తూ నడిచిన భాగ్యలక్ష్మి సరితలకి గుమ్మం ముందు నిలబడ్డ కొత్త జంటను చూసి గుండెల్లో అంతకంటే ఎక్కువ మంట పుడుతుంది. వంశీ అని షాక్లోనే గట్టిగారిచ్చింది భాగ్యలక్ష్మి. వంశీ, అతని పక్కనే మరో అమ్మాయి. ఇద్దరి మెడలో పూలదండలు,
ఆ అమ్మాయి మెడలో తాళి చూసి భాగ్యలక్ష్మికి సరితకు గట్టి షాక్ తగిలింది. ఇప్పటివరకు చిన్నోడికి సంబంధాలు రాలేదు, పెళ్ళవ్వదని చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు చెప్పి గంటవ్వలేదు, అతను పెళ్లి చేసుకుని ఇంటి ముందు నిలబడ్డాడు. తల్లిని చూసి తాళి కట్టి తీసుకొచ్చిన భార్య చేతిని గట్టిగా పట్టుకున్నాడు భాగ్యలక్ష్మి చిన్న కొడుకైన వంశీ. వంశీ భార్యనలా పట్టుకోవడం చూసి జీర్ణించుకోలేకపోయింది సరిత. ఆమెకి తనో తన భర్త తప్ప ఎదుటివారు బాగోకూడదనే దురుద్దేశం ఎక్కువ. చిలకా గోరింకల్లో ఉన్న ఆ జంటను చూడలేకపోయిందామె. ఎలాగైనా వాళ్ల మధ్య చిచ్చు పెట్టాలని తెగ ఆలోచించింది. అమ్మా, తను వింధ్య. మేమిద్దరం కాలేజ్ రోజుల్లో నుంచి ఇష్టపడ్డాం. ఇప్పటి వరకు చిన్న జాబ్ కదా అని ఇంట్లో చెప్పలేదు ఇద్దరం. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టాను. నువ్వు అర్థం చేసుకుంటావన్న నమ్మకంతో ఇంటికి తీసుకొచ్చాను అని సంజాయిషి ఇచ్చాడు వంశీ. వంశీ, ఎన్నైనా చెప్పు. ఇంట్లో ఒక్క మాట చెప్పకుండా నువ్వు తాళి కట్టడం తప్పు. అత్తయ్య మావయ్య బ్రతికి లేనట్టు, వాళ్ళకి వాల్యూ ఇవ్వనట్టు నీ పాటికి నువ్వు తాళి కట్టి రావటమేంటో నాకైతే అర్థం కావట్లేదయ్యా అని అగ్నిలో ఆజ్యం పోసింది సరిత. వదినా, తప్పనిసరి పరిస్థితులు అన్నాను కదా. లేదంటే అమ్మా నాన్నకి చెప్పకుండా పెళ్లి చేసుకోవటం నాకేమైనా ఇష్టమా చెప్పు అని అడిగాడు వంశీ. ఏమో, ఏ ఉద్దేశంతో చేసుకున్నావో ఎవరికి తెలుసు. నీ జీతం అంతంత మాత్రమే అని తెలిసి కూడా పెళ్లి చేసుకున్నావంటే నీ భార్య ఖర్చులు కూడా ఉమ్మడిగా కలిపేయాలనే కదా అని దిక్కులు చూసింది సరిత. సరిత మాటకి సమాధానం చెప్పలేక మౌనంగా మారిపోయాడు వంశీ. వంశీ, ఈ అమ్మా నాన్నలకి విలువివ్వలేని నిన్ను నీ పెళ్లిని నేనొప్పుకోలేను. తక్షణమే నా ఇంట్లో నుండి వెళ్ళిపోండి అని బయటకి దారి చూపించింది భాగ్యలక్ష్మి. అదేంటి, ఈవిడ ఏకంగా బయటికి పొమ్మంటుంది? కనీసం పని మనిషికైనా ఉపయోగపడుతుంది కదా ఈ తోడికోడలు అనుకుని అత్తయ్య అని పిలిచింది సరిత. ఏంటమ్మా సరిత అని మృదువుగా అడిగింది భాగ్యలక్ష్మి. అంతలోనే అత్తగారి గొంతులో సరిత పట్ల పలికిన ప్రేమ గమనించిన వింధ్య తలెత్తి మొదటిసారి అత్తగారిని తోడికోడల్ని చూసింది. 7 వారాల నగలు దిగేసుకున్న కోడలు. ఆమెని చూసి తెగ మురిసిపోతున్న అత్తగారిని చూడగానే అత్తగారు ఎందుకలా అరుస్తుందో అర్థమవుతుంది వింధ్యకి. అత్తయ్య, ఎంతైనా వంశీ మీ చిన్న కొడుకు. బయట నుండి వచ్చిన అమ్మాయి వల్ల మనింటి అబ్బాయిని బయటికి పంపిస్తే మన పరువే పోతుంది. కాస్త పెద్ద మనసు చేసుకుని లోపలికి రానివ్వండి అని బతిమాలినట్టు అడిగింది సరిత. ఆమె చెప్పడం వెనుక ఇంకేముద్దేశాలున్నాయో. నువ్వు చెప్పావు కాబట్టి రాణిస్తాను తల్లి అని వంశీ వంక చూసి, నీ భార్యను తీసుకొని తిన్నగా గదిలోకి వెళ్ళు వంశీ. దీపం పెట్టే ఆచారాలు నీ భార్యకి వర్తించవు అని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది భాగ్యలక్ష్మి. వంశీ, ఇంట్లో ఎలా ఉండాలో నీ భార్యకి ముందే చెప్పు, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటూ నగలు సరిచేసుకుని తోడికోడలు ముందు పోస్ కొడుతూ గదిలోకి వెళ్ళిపోయింది సరిత. పెళ్లి చేసుకొని తప్పు చేశామా వంశీ అని కన్నీళ్లతో అడిగింది వింధ్య. తప్పేం చేయలేదు. ముందు ముందు అన్నీ సర్దుకుంటాయి వింధ్య. నువ్వు ఎక్కువ ఆలోచించకు అని ఆమె చేతిని పట్టుకొని తన రూంలోకి తీసుకెళ్లాడు వంశీ. చిన్న గది. ఎటు చూసినా పుస్తకాలతో నిండి ఉన్న ర్యాక్స్, చిన్న స్టడీ టేబుల్, దాని పక్కనే 2 మనుషులు సరిపడే మంచం. అదే అతని ప్రపంచం. ఈ రూమ్లోనే ఉంటావా నువ్వు అంటూ రూమ్ అంతా పరికించి చూసింది వింధ్య. అవును, సరిపోతుంది కదా నాకు అని విండో ఓపెన్ చేశాడు వంశీ. అప్పటి వరకు ఉక్కపోతగా ఉన్న ఆ గదిలోకి విండో నుండి చల్లని గాలొచ్చింది. బాబోయ్, బానే ఉంటున్నావు ఈ గదిలో, ఎంత వేడిగా ఉందో అంటూ విండోకి ఎదురుగా ముఖాన్ని పెట్టింది వింధ్య. ఆమె మాటలకి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు వంశీ. సర్దుకుంటే అంతా సంతోషమే. ఇక నుండి నువ్వు కూడా చాలా సర్దుకోవాలి. ఇంట్లో వదిన నిర్ణయాల మీదే ముందుకు వెళ్తారు అందరూ. ఇక నుండి నువ్వు కూడా ఆ రూల్ ఫాలో అవ్వాలి అని ఇంటి పరిస్థితులు వివరించాడు వంశీ. సరే కాని మనం పెళ్లి చేసుకున్న పరిస్థితులేంటి అని ఒక్కరు కూడా అడగలేదేంటి వంశీ అంటూ వంశీ వంక చూసింది వింధ్య. అమ్మకి చెప్పకుండా చేసుకున్నాను అన్న బాధలో ఉంది. నార్మల్ అయ్యాక అడుగుతుందిలే కానీ నువ్వెక్కువ ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు. నాకు కొద్దిగా బయట పనుంది, వెళ్ళొస్తాను అని వంశీ వెళ్ళిపోయాడు. లోపల ఏం తోచక గదిలో నుండి బయటకు వచ్చిన వింధ్య వంశీ నాన్న సుదర్శన్కి ఎదురయ్యింది. ఎవరమ్మాయి నువ్వు
అని గంభీరంగా అడిగాడు అతడు. నేను నేను అంటూ నసిగింది వింధ్య. డైరెక్ట్గా నేను మీ చిన్న కోడళ్ళని చెప్పే ధైర్యం ఆమెకి లేదు. ఒకవేళ చెబితే అతను ఎలా రియాక్ట్ అవుతాడో అని భయం. రెండింటి మధ్య నలుగుతూ సమాధానం చెప్పలేకపోయింది. భాగ్యం అని గట్టిగా కేక వేశాడు సుదర్శన్. అబ్బబ్బా, ఏంటి ఆ అరుపులు? అని విసుక్కుంటూ వచ్చింది భాగ్యలక్ష్మి. అతని అరుపుకి సరిత ఆమె భర్త గోపి కూడా బయటికొచ్చారు. అప్పటికే సరిత గోపికి మొత్తం చెప్పింది. ఈ అమ్మాయి ఎవరు? అడిగితే మాట్లాడట్లేదు. పైగా ఇల్లంతా ఈ అమ్మాయితే అన్నట్టు తిరుగుతుంది. అని వింధ్య వంక కోపంగా చూశాడు సుదర్శన్. ఓ, మీకింకా తెలియదు కదూ. మీ చిన్న కొడుకు చేసిన ఘనకార్యం వల్ల ఈ పిల్ల ఇప్పుడు మన ఇంటి చిన్న కోడలంట అని నిష్ఠూరంగా అంది భాగ్యలక్ష్మి. వంశీ పెళ్ళెప్పుడు చేసుకున్నాడు అని ఆశ్చర్యంగా అడిగాడు సుదర్శన్. ఇవాళే చేసుకున్నాను నాన్న అని లోపలికి వస్తూ అన్నాడు వంశీ. బయటకు వెళ్లిన వంశీకి తన తండ్రి ఇంటికి వస్తూ దారిలో కనిపించేసరికి ఇంట్లో కథ మళ్లీ మొదటికి వస్తుందని అర్థం చేసుకుని వెనకే వచ్చాడు. నీ తల్లిదండ్రులు చచ్చారనుకున్నావా చెప్పపెట్టకుండా పెళ్లి చేసుకోవడానికి? అని వంశీపై అరిచాడు సుదర్శన్. నాన్న, అమ్మ వదిన ఒప్పుకున్నారు. ప్లీజ్ ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడగండి అని వింధ్య చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లి నువ్వెందుకు బయటికి వెళ్ళావు అని అడిగాడు వంశీ. రూమ్లో ఎంతసేపని కూర్చోను వంశీ అని విసుగ్గా అడిగింది వింధ్య. అందరూ అలవాటు పడే వరకు తప్పదు అని ఆమెని మాటల్లో పెట్టి విసుగు నుండి డైవర్ట్ చేశాడు అతడు. సాయంత్రం వంట చేస్తున్న భాగ్యలక్ష్మిని బయటికి లాక్కొచ్చి మీరెందుకు వంట చేస్తున్నారు అంటూ చిరుకోపంగా చూసింది సరిత. ఏమైందమ్మా? నా వంట నచ్చలేదా? అని కంగారుగా అడిగింది భాగ్యలక్ష్మి. ఇన్నాళ్ళు మీరు కష్టపడింది చాలత్తయ్యా. ఇక నుండి మనకి వండి పెట్టడానికి మన ఇంటి చిన్న కోడలుంది కదా అంటూ వికృతంగా నవ్వసాగింది సరిత. ఇవాళే అడుగుపెట్టింది కదా, అప్పుడే పని చెప్తే బాగోదేమో సరిత అని నసిగింది భాగ్యలక్ష్మి. అలా ఏమనుకోదు. అనుకుంటే సమాధానం చెప్పగలం. పిలవండి అని హుకుం జారీ చేసింది సరిత. పెద్ద కోడలిని మెచ్చుకోలుగా చూసి అమ్మా కొత్త కోడలా అని వ్యంగ్యంగా పిలిచింది భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి గొంతులో గాంభీర్యతకి పరుగున బయటికి వచ్చింది వింధ్య. ఎందుకు పిలిచారత్తయ్యా అని వినయంగా అడిగిందామె. కొత్త కోడలంటే ఇంట్లో కూర్చోవడం కాదు, ఇంట్లో అలవాట్లు అలవర్చుకోవాలి అని మూతి తిప్పింది భాగ్యలక్ష్మి. సరే అత్తయ్య, ఏం చేయమంటారు చెప్పండి, చేస్తాను అని అంది వింధ్య. ఇవాల్టి నుంచి వంటగది బాధ్యత మొత్తం నీదే. ఇంట్లో ఎవరికి ఏం కావాలన్నా నువ్వే వండి పెట్టాలి అని ఆర్డర్ వేసింది భాగ్యలక్ష్మి. అలాగే అత్తయ్య అని బుద్ధిగా తల ఊపింది వింధ్య. వింధ్య, నాకు మీ బావగారికి నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు. ప్లీజ్ ప్రతి పూట నాన్ వెజ్ ఉండేలా చూసుకో, ఒక్క శనివారం తప్ప అని ఆర్డర్ వేసి తన గదిలోకి వెళ్ళిపోయింది సరిత. నాకు మీ మామయ్య గారికి నాలుక్కి రుచి లేందే ముద్ద దిగదమ్మా, కాస్త చూసుకొని ఉప్పు కారాలు వెయ్యి అని చెప్పి భాగ్యలక్ష్మి కూడా అక్కడి నుంచి తప్పుకుంది. వెళ్తున్న సరిత భాగ్యలక్ష్మిలను చూస్తూ ఉండిపోయింది వింధ్య. అసలు అత్తగారు తోటికోడలంటే తన దృష్టిలో తనతో పాటు పన్నులు పంచుకునేలా ఉంటారు అనుకుంది. కాని తనను ఒక పని మనిషిలా ట్రీట్ చేస్తారని అస్సలనుకోలేదు. కొద్ది క్షణాలకే ఆమెకి అర్థమైంది వాళ్ల అసలుద్దేశం. కాని తప్పదు ఈ జీవితం. తన భర్త కోసం ఇంట్లో ఏం జరిగినా అణుచుకోవాలని నిర్ణయించుకున్నాకే ఇంట్లోకి అడుగుపెట్టింది. అత్తగారు తోటికోడలు ఆర్డర్ వేసినట్టే వంట వండటం మొదలుపెట్టి జాగ్రత్తగా వండివార్చింది వింధ్య. వింధ్యకి భేషుగ్గా వంటొచ్చు. తన ఇంట్లో తన తల్లి ఆరోగ్యం బాలేనప్పుడు వింధ్యని వంట చేసేది. ఆ అనుభవం ఉన్నందున ఈరోజు అత్తగారింట్లో కొద్దిలో కొద్దిగా మేలైంది. కరెక్ట్గా 8 అయ్యేసరికి అందరూ గదుల్లో నుండి బయటికొచ్చారు, వంశీ తప్ప. అన్నీ డైనింగ్ టేబుల్పై ఉండేసరికి ఎవరికి కావాల్సింది వాళ్లు వడ్డించుకొని తింటున్నారు తప్ప వంశీ రాలేదా అని ఒక్కరు కూడా అడగకపోవడం వింధ్య గమనించింది. డబ్బుకిచ్చే విలువ మనిషికివ్వరా ఈ ఇంట్లో అని అనుకోసాగిందామె. వాళ్లు తింటూ ఉండగా వింధ్య వంశీని పిలవటానికి వెళ్లబోయింది.
ఏమ్మా కొత్త కోడలా, రాగానే మమ్మల్ని నీ వంటతో చంపేద్దామనుకున్నావా? అని కోపంగా చూసింది భాగ్యలక్ష్మి. ఏమైందత్తయ్య? అని అయోమయంగా చూసింది వింధ్య. ఈ కూరేంటి ఇంత చెండాలంగా ఉంది? కారమే లేదు, రుచి లేదు, పచ్చి లేదు అని అరిచింది భాగ్యలక్ష్మి. మీరు చూసే వేయమన్నారని అన్నీ కరెక్ట్గానే వేశాను కదా అత్తయ్య. అని మెల్లిగా చెప్పింది వింధ్య. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అని విసురుగా పైకి లేచింది భాగ్యలక్ష్మి. అత్తయ్య, మీరంతా ఆవేశపడితే మీ ఆరోగ్యానికి మంచిది కాదు. కూర్చోండి, నేను ఈ కూర రుచిగా చేసి తెస్తాను అని కూరగిన్నె పట్టుకుని వంటగదిలోకి వెళ్ళింది సరిత. నిజానికి వింధ్య కూర బాగా వండింది. ఆమె వండిన వాటికి వంకలు పెట్టడానికి కూడా సరిపోదు. సరితను చూసి నేర్చుకో అని వింధ్యను చూసి బుసలు కొట్టింది భాగ్యలక్ష్మి. గుండ్రంగా తల ఊపేసి సైలెంట్గా ఉండిపోయి కళ్లల్లో తిరిగిన నీళ్లను కళ్లల్లోనే ఆపేసింది వింధ్య. పుట్టింట్లో ఒక్కరు కూడా ఒక మాట అనలేదామని. అత్తింట్లో అడుగుపెట్టినప్పటినుంచి మాటలు పడుతూనే ఉంది. అత్తయ్య, ఇప్పుడు చూడండి అని నీళ్లు పోసి ఉడికించిన కూరను తెచ్చి భాగ్యలక్ష్మి ముందు పెట్టింది సరిత. ఇంతకుముందు కూరలా ఉండేది, ఇప్పుడు పులుసైంది. అయినా ఆ కూరకి పేర్లు పెట్టకుండా కిక్కురుమనకుండా తినేశారు భాగ్యలక్ష్మి, సుదర్శన్. సరిత తను చెప్పిన కూర టేస్ట్ చేసింది. పేరు పెట్టే వంకలేదు. కాని బాగుందని చెప్పడానికి ఈగో అడ్డు. ఇద్దరూ ఒకేసారి వంకలు పెడితే బాగోదనుకొని ఆగిపోయింది సరిత. లేదంటే అత్తగారి కంటే ఎక్కువ వంకలు పెట్టి తన స్థాయి చూపించాలి అనుకుంది. స్థాయి అనేది పొగరు చూపిస్తే రాదు, మెలిగే మనసును బట్టి వస్తుందని తెలుసుకునే రోజులు రానున్నాయి కావచ్చు. కడుపు నిండా తినేసి చేతులు కడుక్కొని గోపి రూంలోకి వెళ్ళిపోతే మిగిలిన ముగ్గురు టీవీ ఆన్ చేసుకున్నారు. ఓ కన్ను వింధ్యపై వేసుంచారు సరిత, భాగ్యలక్ష్మి. వింధ్య తిన్నగా తన రూంలోకి వెళ్ళి వంశీ అని పిలిచింది. చేతిలో బుక్ పక్కన పెట్టి హా వింధ్య, తిన్నావా అని అడిగాడు అతడు. లేదు, ఇద్దరం కలిసి తిందాం రా అని అతని చేతిని పట్టుకొని లాగింది ఆమె. అందరూ తినేశారా? తిన్నారు. నువ్వెందుకు రాలేదు ఆ టైంలో బయటికి? అని వంశీ వంక చూసింది వింధ్య. బుక్ రీడ్ చేస్తున్నాను కదా, పూర్తయ్యాక వద్దామని రాలేదు అని టేబుల్ ముందు కూర్చున్నాడు వంశీ. అక్కడ ఒక్కరికి సరిపడ భోజనమే ఉంది. వంశీ ఏం మాట్లాడలేదు. ఉన్న భోజనాన్ని ఇద్దరికీ చేసేశాడు. కొత్త కదా, రైస్ తక్కువ వండింది అనుకున్నాడు అతడు. కాని కావాలని భాగ్యలక్ష్మి, సరిత రైస్ ఎక్కువ పెట్టుకుని వేస్ట్ చేశారని అతనికి తెలియదు. ఆ ఇంట్లో వంశీ స్థానమేంటో వచ్చిన ఒక్క పూటకి వింధ్యకి అర్థమై బాధగా వంశీ వైపు చూసింది. చూసింది చాలు కాని తిను వింధ్య అని తన ప్లేట్లో ఉన్న భోజనం పూర్తి చేశాడు అతడు. ఎందుకో ఆమెకి ముద్ద గొంతు దిగలేదు. ప్రతి తల్లికి పిల్లలందరూ సమానమే అంటారు కదా. ఈ ఇంట్లో ఎందుకు ఇంత వ్యత్యాసం చూపిస్తున్నారు? తక్కువ శాలరీ అయితే విలువ లేకుండా పోతుందా అనుకుంటూ ప్లేట్లో మెతుకులు లెక్కపెట్టసాగింది. వింధ్య, తినకుండా ఏం చేస్తున్నావు అని ఆమెని కదిపాడు వంశీ. హా, తింటున్నా, నువ్వెళ్ళు అని తన ఫీలింగ్స్ బయటకి కనిపించకుండా మేనేజ్ చేసింది వింధ్య. తినడం అయ్యాక అన్నీ కిచెన్లో పడేసి గదిలోకి వెళ్లబోయింది వింధ్య. వెంటనే ఆమెకి అడ్డుగా సరిత వచ్చింది. ఏమైనా కావాలా అక్క అని అడిగింది వింధ్య. మార్నింగ్ 7కి నాకు బావగారికి క్యారేజ్ రెడీ చేసి ఇవ్వాలి. 7కి క్యారేజ్ అవ్వాలంటే నువ్విప్పుడు గిన్నెలు వాష్ చేసుకోవాలి. సరే అక్క అని మళ్లీ కిచెన్లోకి వెళ్లి గిన్నెలన్నీ వాష్ చేసిన తర్వాతే తమ గదిలోకి వెళ్ళింది వింధ్య. లక్షలు కట్నం తెచ్చిన నాకు పైసా కట్నం తీసుకురాని నీకు మధ్య వ్యత్యాసం ఇంట్లో కనిపించకపోతే నా విలువకు డోకా రాదు అనుకుంటూ వెళ్తున్న వింధ్య వైపు పొగరుగా చూసింది సరిత. అమ్మా సరిత, పడుకో అమ్మా. మళ్ళీ పొద్దున్నే ఆఫీసు హడావిడి అంటూ పరుగులు పెడతావు. అసలే మా ఇంటి మహాలక్ష్మివి అని సరిత తల నిమిరింది భాగ్యలక్ష్మి. అలాగే అత్తయ్య అని చిన్న నవ్వు నవ్వి తమ గదిలోకి వెళ్ళిపోయింది సరిత. వింధ్య తన గదిలోకి వెళ్లేసరికి వంశీ గాఢ నిద్రలో ఉన్నాడు. అతనితో కాసేపు మాట్లాడాలి అనుకుని వచ్చిందామె. నిరాశగా అతని పక్కన మిగిలిన చోటులో పడుకుంది. ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా పరుగులు పెడుతున్నాయి. అసలు తమ పెళ్లి ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో ఆమె కళ్లల్లో మెదులుతుంది.
పెళ్లి సవ్యంగా జరుగుంటే తాను కూడా ఇంట్లో విలువ కోసమైనా కట్నం తెచ్చుకొని ఉండేది. ఇంకా పెళ్లి చేసే ఉద్దేశం లేదు. అమ్మాయిని పై చదువులు చదివిద్దామనుకున్న వింధ్య తల్లిదండ్రులు వంశీతో ఆమె ప్రేమ ప్రయాణం తెలిసి ఉన్నపళంగా పెళ్లి సంబంధాలు చూశారు. వింధ్య పుట్టింటి వారికి కూడా వంశీ జీతం తక్కువ కావడంతో అతన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. వచ్చిన 4-5 సంబంధాల్లో ఒక మేలిమి సంబంధాన్ని ఖాయం చేసుకొని వెంటనే ముహూర్తాలు కూడా పెట్టించేశారు. ఆ విషయం వంశీకి చెప్పింది వింధ్య. ఆమెను వదులుకోవడానికి సిద్ధంగా లేడు వంశీ. అలాగని అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. కొద్దిగా మంచి స్థాయికి వచ్చాక ఇద్దరూ ఇళ్లల్లో చెప్పి పెళ్లి చేసుకుందామనుకున్నాడు అతడు. కాని అప్పటి వరకు వింధ్య తల్లిదండ్రులు వేచి చూసేలా లేరు. ఇటు తమ ఇంట్లో అతని స్థానమేంటో అతనికి తెలుసు. కట్న కానుకల్లో తేడా వస్తుందంటే వింధ్యను వాళ్లు కూడా ఒప్పుకోరు. ఇవన్నీ ఆలోచించి తప్పనిసరి పరిస్థితుల్లో వింధ్యను వదులుకోలేక పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చేశాడు వంశీ. ఇవాళ ఉదయం నుండి జరిగినవి తలుచుకుంటే వింధ్య కళ్లల్లో నుండి నీళ్లు జలజలా రాలిపోయాయి. ఆమె కార్చిన కన్నీళ్లు అతని మనసుకి చేరాయో ఏమో. వింధ్య అంటూ నిద్రలోనే ఆమెని దగ్గరికి తీసుకున్నాడు అతడు. సరిత క్యారేజ్ వండాలని చెప్పడంతో 4 గంటలకే అలారం పెట్టుకుని లేచింది వింధ్య. ముందు ఫ్రెష్ అయి పూజ చేసుకుని వంట మొదలుపెట్టింది. కరెక్ట్గా సరిత చెప్పినట్టు ఉదయం 7 అయ్యేసరికి క్యారేజ్ పెట్టేసి టిఫిన్ కూడా సిద్ధం చేసి ఉంచింది ఆమె. వింధ్య వంటైందా అని కంగారుగా కిందికి వచ్చింది సరిత. హా అక్క, క్యారేజ్ పెట్టేశాను. ఇంకేమైనా కావాలా? ఒకసారి చెక్ చేసుకొని అవసరం లేదు అని గోపి వెనకే వెళ్ళిపోయింది. సరిత ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తుంది. పెళ్లి చూపుల్లో గోపి నచ్చి అతన్ని పెళ్లి చేసుకుంది. అతని జాబ్ వంశీలాగే చిన్న శాలరీతో ఉండేది ఇంతకు ముందు. ఆ ఎక్స్పీరియన్స్ వాడిన సరిత తన కంపెనీలో తనతో సమానంగా శాలరీ ఇచ్చేలా మాట్లాడి తన భర్తను ఆ ఉద్యోగంలో సెటిల్ చేసింది. ఇంట్లో ఇద్దరి శాలరీలు చూసుకుంటే తమదే పై చేయని, ఇంట్లో అందరూ తమ మాటే వినాలి అన్నట్టు ఆమె ప్రవర్తిస్తూ ఉంటుంది. డబ్బుంటే చాలు ఏమైనా సాధించొచ్చు అనుకునే భాగ్యం కోడలి మాట వింటూ ఆమెకు వంతపాడుతూ ఉంటుంది. సరిత ఇప్పించాలనుకుంటే వంశీకి కూడా తన భర్త లాంటి ఉద్యోగమే ఇప్పించొచ్చు. కాని ఆమెకి వంశీ ఎదగటం ఇష్టం లేక అలాంటి ప్రయత్నాలేవి చేయలేదు. సరిత వెళ్ళిపోయాక ఆవలిస్తూ బయటకు వచ్చిన భాగ్యలక్ష్మి, ఏమ్మా కొత్త కోడలా, కాఫీ తెస్తున్నానత్తయ్యా అని పరుగు పరుగున అత్తామామలకి కాఫీ పట్టుకెళ్ళిచ్చింది వింధ్య. ఇది ఒక కాఫీయేనా అని మొహాన్ని అసహనంగా మార్చింది కాని తాగటమాపలేదు భాగ్యలక్ష్మి. ఎంతైనా మన సరిత కాఫీ బాగుంటుంది అని వంతపాడాడు సుదర్శన్. సాయంత్రం వచ్చాక అక్క చేత్తోనే పెట్టించుకొని తాగండి మావయ్య అని ఘాటుగా చెప్పి వెళ్ళిపోయింది వింధ్య. వింధ్య అలా చెప్పడం భాగ్యలక్ష్మి సుదర్శన్లకి అస్సలు నచ్చలేదు. ఇప్పటివరకు ఆమంటే ఇద్దరికీ ఇష్టం లేదు. ఈ దెబ్బతో ఆమెపై కోపం మరింత పెరిగింది. వింధ్య, నేను బయటికి వెళ్తున్నాను. మధ్యాహ్నం కూడా రావటానికి అవ్వదు. బాయ్. ఇక దొరికిందే సందనుకుంది భాగ్యలక్ష్మి. వింధ్య, నేను టిఫిన్ తినేలోపు ఇల్లంతా ఊడ్చుకొనిరా. అప్పటికే అలవాటు లేక 4 గంటలకు లేచినందుకు ఆమెకి కాళ్లు పీకుతున్నాయి. మరోపక్క ఆకలి కూడా వేస్తుంది. తినేసి వస్తానని చెప్పే ధైర్యం కూడా లేకపోయింది ఆమె దగ్గర. సరే అత్తయ్య అని గుండ్రంగా తల ఊపేసిన వింధ్య ఇల్లంతా ఊడ్చుకుని వచ్చేసరికి టైం 10 గంటలైంది. ఇక ఆమెకి కాళ్ళు చేతులు గాలిలో తేలిపోతున్నాయి. కనీసం తినడానికి కూడా ఓపిక లేక వెళ్ళి మంచంపై వాలిపోయింది. ఏంటమ్మా కొత్త కోడలా, తినకుండా వెళ్ళి పడుకుంటే మీ ఆయన వచ్చి రాగానే నాపై చాడీలు చెప్పడానికి బాగుంటుందనా? నోరు మూసుకొని వచ్చి తిను అని హాల్లో నుండి అరిచింది భాగ్యలక్ష్మి. ఆమె అరుపుకి ఉలిక్కిపడి లేచి కూర్చుంది వింధ్య. నా దగ్గర తినడానికి కూడా ఓపిక లేదత్తయ్య. కాసేపాగి తింటాను. నాకు కాళ్ళు చేతులు గాలిలో తేలిపోతున్నట్టుంది. ఇలాంటి చిన్న చిన్న పనులకే నువ్వు వలిసిపోతే ఇంక ముందు ముందు చేయాల్సిన పెద్ద పనులు చాలా ఉన్నాయి. అవెలా చేస్తావు? అప్పటికి అలవాటైపోతుందిలే అత్తయ్య అని విరక్తిగా నవ్వింది వింధ్య. అత్తగారి అసలు రూపాన్ని వింధ్య తన భర్తకి చెప్పనుందా?